శ్రీ బొలిగొండ రంగనాథ స్వామిని నమః. క్షమించాలి, చాలా ఆలస్యంగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే శ్రీ సాయిబాబా గురు పౌర్ణమి వచ్చే కదండి, ఆ పనిలో సేవలో నేను నిమగ్నం అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకోలేదు. చూడండి, తొలి ఏకాదశి నాడు మేము మా ఇంటి దేవుడైన శ్రీ రంగస్వామి ఆలయానికి వెళ్ళాము. అక్కడ స్వామిని ఇంత తెరపగా ఉంది కదండి, బాగా. మేము అలా గుడిలోకి వెళ్ళి ఒక చుట్టు చుట్టి లోపలికి 5 చుట్లు తిరిగామండి. 5 చుట్లు తిరుగుతానే లోపలికి వెళ్ళగానే చిన్నగానే ఇంకా చాలా పెద్ద వర్షం వచ్చిందండి. అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. అంతా చూడండి, ఇక్కడ నాగులు ఉన్నారు, నాగదేవతలు. ఒక ప్రదక్షిణ మటుకు వీడియో తీశాను. మిగతా 4 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా వీడియో తీశాను, నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నాగదేవతలు చూడండి, నమస్కారం చేసుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళా గుడి ప్రదక్షిణ చేశాము. ఇది వెనుక భాగము. అయ్యవారు కూర్చున్నారు అక్కడ. నమస్కారం చేసుకొని అలా వెళ్ళామండి లోపలికి. అయిపోయాక మా ఇంటి దేవుడైన శ్రీ రంగస్వామి, బొలికొండ రంగస్వామి, ఈ గుడికి కూడా కొంచెం తొందరలో మార్పులు చేస్తారని ఆడ ప్లాన్ వేశారండి. పాత గుడి కదా, కొంచెం ప్లానింగ్ మారుస్తామని ఆడ ప్లాన్ వేశారు. అలా అయిపోయాక అదిగోండి రంగస్వామి, సతీ సమేతంగా ఉన్న రంగస్వామి. శ్రీ బొలికొండ రంగస్వామిని నమః. ఇక్కడ 2 ఉంటారండి. నాగ పడగ మీద శయనించిన స్వామి ఒకరు, సతీ సమేతంగా ఉండే స్వామి ఒకరు. ఇలా ఉంటారు. అక్కడ దర్శించుకుంటున్నాము. ఇంకా వాన వస్తుందండి. ఇంకా సరేలే అని ఇక్కడ కొంచెంసేపు గుడిలో కూర్చున్నాము. చాలా పెద్దగా వచ్చిందండి వాన. అలా కూర్చున్నామా, అయినా కూడా అక్కడ ఒలిపిరి కొడతా అంటే ఇంకా మళ్ళా గడస్తంభం కాడ ముక్కొని అలా బయటికి వచ్చి చూడండి ఎలా పడుతుందో వర్షము. కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తిని మా ఆయన కొబ్బరి కొట్టిస్తే ఆడ తినుకుంటూ కూర్చున్నాము వర్షం ఆగిపోయేంత వరకు. చూడండి, చాలా సేపు పడిందండి, పెద్ద వాన పడింది. అలా ఆగిపోగానే ఇంకా వచ్చామండి. చూడండి వెదర్ ఎంత బాగుందో, పచ్చగా. చాలా సంతోషం అనిపించింది. ఇంకా అప్పటికి కొన్ని సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మాకు ఇంటికి వచ్చేకే రాత్రి అవుతుందని ఇంకా బయలుదేరాము. మా ఆయన చూడండి సన్నగానే తడిసిపోయాడు వానకి. ఇంకా వెళ్తున్నాము. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. ఇక్కడ దగ్గరలో మనం గుత్తికొండ అని అక్కడ 1000 బాయిలు అంటారు కదా, అవి ఉంటాయండి. ఆ కొండ చుట్టూ పైకైతే ఎప్పుడు వెళ్ళలేదు. అదేనండి నా వెనకల ఉందే, అదే గుత్తికొండ అని. అందుకు మీకు చూపించడానికి అలా బ్యాక్ చూపిస్తున్నానండి. బాయిలన్నీ ఉంటాయండి గుత్తికొండ చుట్టూ. అక్కడొకటి అట్లా బావిలు ఉంటాయి. ఇంకా ఇంటికి వెళ్తున్నామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. ఉంటాను.